హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. ముందుగా హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకో టాపిక్ ఏంటంటే, ఎందుకు నేను వీడియోస్ చేయట్లేదు. యాక్చువల్లీ ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే, చూడండి, నేను నా ఫోన్ చాలా పాత ఫోన్ అనమాట. ఇంకా అప్గ్రేడ్ చేయలేదు ఫోన్ని, కొత్త ఫోన్ కొనుక్కోవాలి. సో దానికోసం అని చెప్పేసి లేట్ అవుతుంది. త్వరలో ఒక మంచి ఫోన్ తీసుకొని వీడియోస్ మళ్ళీ తీస్తాను అనమాట. చూడండి, మనం న్యాయంగా సంపాదిస్తాం కాబట్టి రూపాయి కూడా పెట్టుకొని ఏదైనా వస్తువు కొనాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు వాట్సాప్లో చాలామంది చూస్తున్న వీడియోస్, ఇలా 4 ఏళ్ళకు ఉంగరాలు, ఈ 4 ఏళ్ళకు ఉంగరాలు బంగారం పెట్టుకొని బిల్డప్లు కొడుతుంటున్నారు కదా. వాళ్ళు ఎంత ఏంటంటే అక్రమంగా సంపాదించిన వాళ్ళు. అందరూ అట్లా సంపాదించినాను కాదు, కొంతమంది. నేను పర్సనల్గా ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఏంటంటే, ఈ పెద్ద మనుషులు అని చెప్పేసి చలామణి అయిన వాళ్ళు ఒకప్పుడు కరోనా టైంలో బ్లాక్లలో కిరాణా సామాను బ్లాక్లలో అమ్ముకోవడము, అంటే ఎవరికైనా, అంటే ఒక పర్సన్కి స్మోకింగ్ అంటే చాలా ఎక్కువ అడిక్ట్ అవుతారు కదా, వాళ్ళైనా గుట్కా, పాన్, మసాలా లాంటి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే అవి స్మోక్ చేయకుండా, గుట్కా తినకుండా వాళ్ళు ఉండలేరు అనమాట. అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఏంటంటే డబ్బులు వసూలు చేసుకొని చిప్పకూడు తిని పోలీస్ స్టేషన్కి, జైలుకి వెళ్ళేసి చిప్పకూడు తినేసి వచ్చి ఇప్పుడు బిల్డప్లు కొడుతున్నారు చూడు చాలామంది. వీళ్ళే స్థానికంగా అక్రమ భూదందాలు చేసుకుంటూ ఇలా మనుషులను చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు అనమాట. సో ఇలా వాళ్ళలాగా అక్రమంగా సంపాదించి నేను ఏది కొనను, ఏదైనా నిజాయితీగా సంపాదించుకోవాలి, ఏదైనా నిజాయితీగానే బ్రతకాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా నేను అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి సో కొంచెం లేట్ అవుతుంది. నేను ఫోన్ కొనాలన్నా కానీ, స్టూడియో సెటప్ చేయాలన్నా కానీ, ఓవరాల్గా నా స్టూడియో అయితే దీపావళి వరకు సెటప్ అయిపోతుంది. హిందూ ఐక్యత దళ్ అయినా ఉంటుంది, హిందూ ఐక్యత దళ్ న్యూస్ ఛానల్ అయినా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రిజిస్టర్ అవుతుంది అనమాట. అదనమాట. ఇంకోటి ఏంటంటే, పర్సనల్గా నేను ఫిట్నెస్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఎట్లా అంటే, నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ లేచి వర్కౌట్, నేను కూడా ట్రైన్ అవ్వాలి కాబట్టి ట్రైన్ అవుతూ కొంచెం అందుకోసమే నేను వీడియోస్కి టైం ఇవ్వలేకపోతున్నాను. అలాగే పర్సనల్గా నా బిజినెస్ ఉంది కాబట్టి నన్ను బిజీ అయిపోయాను అనమాట. ఓవరాల్గా అన్ని సెటప్ అయిన తర్వాత మెల్లిమెల్లి ఇలాగే టైం కుదిరినప్పుడు వీడియో పెడుతుంటాను. రీచ్ అవుతుంది. వీడియోస్ అయితే ఒక 300-400 మెంబర్స్, 500 మెంబర్స్ చూస్తున్నారు, కానీ అది వ్యూస్గా కన్వర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన వీడియో క్లారిటీ లేదు కాబట్టి. ఏదేమైనా కానీ మంచి స్టూడియోతోటి సెటప్ చేసుకొని వస్తాను. అప్పటి వరకు ఇలా చిన్న చిన్న వీడియోస్ తీస్తుంటాను. అలాగే ఇట్లా ముఖ్యమైన మన హనుమాన్ జయంతి అయినా కానీ, ఫెస్టివల్స్కి అయినా కానీ విషెస్ చేస్తుంటాను. వీడియోస్ కూడా మెల్లమెల్ల స్టార్ట్ చేస్తుంటాను. అలా ఏం లేదు, కాకపోతే పర్సనల్గా కొంచెం బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను. జై శ్రీరామ్.